ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. మాఘపురాణము 28వ అధ్యాయము. క్రూర కథ. గురుసమద మహర్షి జకునుమునితో ఇట్లనెను. మాఘమాసమున నదీ ప్రవాహమున స్నానము చేసిన, శ్రీహరిని పూజించిన, మాఘవ్రతం ఆచరించిన వాని పుణ్యభాగ్యమును వినుము. అట్టివాడు దివ్య విమానమునెక్కి పూజ్యుడై తన వంశం వారిని అందరినీ ఉద్ధరించుతూ పుణ్యలోకమును చేరును. ఈ విషయమును తెలుపు మరి ఒక కథను చెప్పుదును, వినుము. పూర్వము ద్వాపరయుగమున విదేహదేశమున క్రూర అను పేరుగల శూద్ర స్త్రీ ఉండెను. ఆమె ఒక రైతు భార్య, మిక్కిలి కోపము గలది. ఆ దంపతులకు జ్ఞానియకు ఒక పుత్రుడు కలడు. అతడు దయావంతుడు, ధర్మాచరణమున నిష్టము కలవాడు. వాని భార్య పతిభక్తి కలిగినది, ఉత్తమురాలు. ఆమెకు ధర్మకార్యములను చేయుటయందు ఇష్టము కలదు. బంధువులకు, దీనులకు, అతిథులకు అందరికీ యథాశక్తి సేవ చేయునది. అత్తమామలకెప్పుడూ సేవ చేయుచుండెను. క్రూర కోడలిని ఏ దోషము లేకున్నను నిందించెడిది, తిట్టెడిది. అప్పుడు ఆమె భర్త కోడలిని హింసించుచుండెను. పాపం ఆ కోడలు ఇది పూర్వజన్మ కర్మఫలమని తలచి అత్తమామలు పెట్టు హింసలను భరించుతూ ఓర్పుతో, వినయ విధేయతలతో వారికి యథాశక్తిగా సేవలు చేయుచుండేది. ఒకనాడు ఇట్టి హింసను పొంది దుఃఖించుతున్న భార్యను చూచి క్రూరపుత్రుడు తన తల్లిదండ్రులతో ఇట్లనెను. నాయనా, అమ్మా, నా మాటను వినుడు. నా మాట కీర్తిని కలిగించున్నది, ధర్మమును సాధించున్నది. మీకు కోడలిపై కోపమెందులకు? కలహమునకు కారణమేమి? మీ శరీరములకును బాధను కలిగించు ఈ కోపముతో మీకేం ప్రయోజనము? సర్వ సంపదలను నశింపజేయు కలహమెందులకు? నేను గాని, నా భార్య గాని మీకేం అపకారమును చేసితిమి? మీ ఈ కోపమునకు కారణమేమియో నాకు కనిపించటలేదు. పెరిగిన కోపముచే ఆయువు, ధనము, కీర్తి, సుఖము, గౌరవము, జ్ఞానము మున్నగును నశించును కదా. సర్వజ్ఞులైన పెద్దలైన మీరు కోపమును మాని మా యందు దయన చూపి సర్వజన సమ్మతమైన ఓర్పును వహించుడు అని పలికెను. పుత్రుని మాటలను విని క్రూర భర్తతో పాటు మిక్కిలి కోపముతో ఇట్టనెను. మూర్ఖుడా, ఓ పొమ్ము, నీవెంత, నీ భార్య ఎంత? తల్లిదండ్రులకిట్లు నీతిబోధన చేయు నిన్ను నీ భార్యను ఏమి చేసినను తప్పులేదు, మేమేమి చేసినను తప్పులేదు అని పలికి కొడుకును కోడల్ని మరలా మాటిమాటికి పలుమార్లు నిష్కారణముగా కొట్టెను. ఇట్లు దెబ్బలు తెలుచున్న పుత్రుడు కోపమును చెందెను. కానీ వెంటనే సహజమైన శాంతమును పొందెను. అయ్యో, తల్లిదండ్రులను ద్వేషించుట ఎంత తప్పు! అట్టివారు శాశ్వతముగా నరకమునకు పోదుదురు కదా. తల్లిదండ్రులకు సమానమైన దైవం వేరొకటి లేదు. స్త్రీకి భర్తను మించిన దైవమును లేడు కదా. విష్ణువుతో సమానమైన దైవము, గంగతో సమానమైన తీర్థములు లేవు కదా అని తలచెను. భార్యను తగు మాటలతో ఊరడించెను. ఓర్పుగా ఉండమని సమాధానపరిచెను. కోపిష్ఠియగు క్రూర కోడల్ని కొట్టి ఒక గదిలో నుంచి తలుపులను మూసివేశెను. ఆమె కుమారుడి అకృత్యమును చూచి తల్లినేమీ అనలేక, పితృభక్తి వలన ఏమీ చేయలేక మౌనముగా బాధపడుచు పూర్వం వలనే తల్లిదండ్రులకు సేవ చేయుచుండెను. కోడలా గదిలో 7 రోజులు అన్నము నీరు లేక ఆ విధముగా నిర్బంధములో నుండెను. ఇరుగు పొరుగువారు, బంధువులు, మిత్రులు ఈ పని కూడదని చెప్పినను క్రూర వారి మాటలను వినిపించుకొనలేదు. కోడలిని అట్లే నిర్బంధించి పీడించెను. 7వ దినమున కోడలు అన్నము నీరు లేకుండాచే దుఃఖించి కృషించి మరణించెను. 12వ దినమున క్రూరకుమారుడు భార్యను చూడవలయునని తల్లికి తెలియకుండా తలుపు తెరిచి చూచాను. మరణించిన భార్యను చూచి
సంతాపమంది నిశ్చేష్టుడై ఉండెను. కొంతకాలమునకు స్పృహ వచ్చి చిరకాలము దుఃఖించెను. గాలికి పడిన చెట్టువలె దుఃఖభారముచే నేలపై పడెను. క్రోయా తలుపు తెరిచి ఉండుటను గమనించి కోపించెను. మరణించిన కోడలిని దుఃఖవివశుడైన పుత్రుడి చూచెను. ఆశ్చర్యము, ఆమెకును దుఃఖము ఎక్కువగా వచ్చెను. ఆమె చేతులతో కొట్టుకొనుచు చిరకాలము శోకించెను. ఆమె ఏడ్పును విని అందరూ ఏమి అనుచూ చూడవచ్చిరి. విషయమును తెలుసుకొని క్రూరను బహువిధములుగా నిందించిరి. కొందరు బంధువులు కోడలి శవమును కొనిపోయి దహనము చేసిరి. క్రూర కుమారుడు దుఃఖమును భరింపలేక అచ్చట ఉండలేక గంగా తీరమును చేరెను. కొంతకాలమునకు శోకభారమున అతడు మరణించెను. క్రూర పశ్చాత్తాపమునందెను. పుత్రశోకమును భరింపలేక చిరకాలము దుఃఖించెను. ఆమె భర్తయు శోకించెను. వారట్లు అధికముగా శోకించడం చూచి జనులందరూ విచారించిరి. కానీ ఆ సమయమును విచారించి లాభమేమి? పుత్రశోకమును భరింపలేక నిద్రాహారములు మానిన వారు కొంతకాలమునకు వారు మరణించిరి. యమలోకమును చేరిరి. వారు అసిపత్ర నరకము అనగా కత్తుల బోనును చిరకాలం అనుభవించిరి. తర్వాత చంపాతీరమున సర్పములై జన్మించిరి. రావి చెట్టు త్వరలో నివసించుచుండిరి. కొంతకాలమునకు ధీరుడు ఉపధీరుడు అను ఇద్దరు సజ్జనుడు అతడికి వచ్చిరి. చంపానదిలో మాఘస్నానం ఆచరించి సర్పదంపతులున్న చెట్టు కింద శ్రీహరిని అర్చించిరి. మాఘమాస మహిమను పురాణముగా చెప్పుకొనిరి. సర్పదంపతులు శ్రీహరి పూజను చూచుట వలన, శ్రీహరి మహిమను వినుట వలన వారి పాపములు పోయినవి, పుణ్యము కలిగెను. వారు వెంటనే సర్పదేహములను విడిచి దివ్యదేహములను ధరించిరి. వారికై దివ్య విమానము వచ్చెను. శ్రీహరి సాన్నిధ్యమును చేరిరి. జఘ్నుముని వర్య, మాఘమాస వ్రతం ఇట్టిదని ఎంతకాలము చెప్పినను పూర్తి కాదు. ఇంతమందియే మాఘమాస వ్రత మహిమ వలన తరించిరని చెప్పుటకును వీలు లేదు. ఎన్నో యుగముల నుండి ఎంతమందియో ఉత్తమ మునులు, సజ్జనులు, రాజులు, వైశ్యులు, బ్రాహ్మణులు, శూద్రులు, పురుషులు, స్త్రీలు, బాలురు, తొండలు, సర్పములు, వారు వీరననేల సర్వ ప్రాణులను మాఘమాస వ్రతమును ఆచరించుట వలన, చూచుట వలన, వినుట వలన తరించిరి. ఎట్టి పాపాత్ముడైనను మాఘమాస వ్రతమును ఆచరించినచో చేసిన పాపములు పోయి పుణ్యలోకములు కలుగుటకు ఎన్నియో ఉదాహరణలను ఎన్ని చెప్పగలను? ఎన్నో ఉదాహరణలున్నవి సుమా అని గురుసమ్మత మహాముని జఘ్నుమునికి మాఘమాస వ్రత మహిమను వివరించాను. యువం భూయాత్. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భోదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.